మెడికల్ కళాశాలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం ఆందోళనకరమైన విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గూగుల్ సంస్థకు విశాఖలో 22,000 కోట్లు ఇస్తున్నారని, కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం గమనార్హనీయమని అన్నారు. పీపీపీ అనేది పారదర్శకంగా ఉండదని, పేదలకు వైద్యం అందదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంపీ భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావటం లేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేటు రంగానికి వైద్యాన్ని అప్పజెప్పటం ఆందోళనకరమైన అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా కనుమరుగయ్యాయని అన్నారు. డిబేట్కి సిద్ధంగా ఉన్నాను, డిబేట్ చేయడానికి రాండి అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు అర్థమే కాలే, ఆయన ఏమైనా పార్టీ అధికార ప్రతినిధియా లేకపోతే నీవేమైనా మినిస్టర్వా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు డిబేట్ చేయడానికి నీవు ఛాలెంజ్ చేసేది ఎందుకు? అది నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము. ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయి, అన్ని రాజకీయ పార్టీలు నీ దగ్గరికే వస్తాయి, అందరితో కూడా మాట్లాడు, తప్పేముంది? నేను ఛాలెంజ్ చేస్తా రాండి, డిబేట్ చేద్దాం రాండి అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. నాకు అర్థమే కాలే, ఎక్కడే ఒక మంత్రి ఇట్లా మాట్లాడంగా నేను ఎప్పుడు చూడలే. కాబట్టి ఏమంటే ఈ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి కాలంలో మెడికల్ కళాశాలలు ఇట్లా తెచ్చాడు, అందులో ఆ రోజు మేము ఇట్లా మాట్లాడాం, మిగతా రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడినాయి, తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, దీనిపైన మేము ఈ పద్ధతుల్లో చేయాలనుకుంటా ఉన్నాం, మీ సలహాలు ఏంటి, దీనిపైన మీరేమంటారు అని ఒక మీరు డిబేట్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయండి, కన్వీన్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకోండి. అదేవిధంగా విద్యార్థి సంఘాలను ఆహ్వానించండి, డాక్టర్స్ అసోసియేషన్ని ఆహ్వానించండి. మీరు అది చేయకుండా అంటే రాష్ట్రం అంటే ఎంతసేపు మీరిద్దరేనా? ఇంతకుముందు రమేష్ గారు చెప్తే నాకు చాలా ఆశ్చర్యమైంది, ఎందుకంటే మేమంటా అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు మాత్రం మాట్లాడినాడు. రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మీ ఇద్దరే. అతను ఈసారి బాగా చెప్పాడు, ఆయన సీట్లు అమ్ముతానన్నాడు. పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రజా సంఘాలు, ఇటువంటి వాళ్ళ ప్రముఖులు అందరితో కూడా ఒక పర్యవేక్షణ, మెడికల్ కాలేజీల పర్యవేక్షణ కమిటీ వేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని, దానికి వామపక్ష పార్టీలు, సిపిఎం పూర్తి అండగా ఉండి ఈ ప్రైవేటీకరణ ఆగేదాకా, ప్రభుత్వ కళాశాలలుగా మారేదాకా ఈ ఉద్యమాన్ని నడిపేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని చర్చలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ పూర్తి ఆత్మరక్షణలో ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే కొద్దీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. మొదటి విషయం వాళ్ళు చెప్పేదంటే డబ్బులు లేవు మా దగ్గర, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తి చేస్తారని. ఇది పూర్తి అబద్ధం. డబ్బులు ఉన్నాయి, ఉన్న డబ్బుల్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్పారు గూగుల్ అని. గూగుల్ ఏమన్నా పేద సంస్థ? అదాని పేద సంస్థ? ఎయిర్టెల్ పేద సంస్థ? వీళ్ళు ముగ్గురు కలిస్తే 500 ఎకరాలు ఇచ్చి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు జీఎస్టీ కట్టలేరా? విద్యుత్ బిల్లులు కట్టలేరా? వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేరా? వాళ్ళే చెల్లించలేకపోతే ఈ రాష్ట్రంలో ఇక పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చినప్పుడు అందులో ఒక్క రాయితీ మినహాయించిన 1000 కోట్లది కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి. ఆ డబ్బు వాళ్ళు కట్టలేరా? ఒక జీఎస్టీ కట్టలేరా? లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేరా? ఈ ఐఏఎస్ ఆఫీసర్గా నేను 2 సార్లు ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా పనిచేశాను. 2006, 2007 మధ్య, 2009, 2012 మధ్య, ఇంచుమించు 3 సంవత్సరాల పాటు. అదే సమయంలో నిమ్స్ డైరెక్టర్గాను, తరువాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. నేను 12 సంవత్సరాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేసినప్పుడు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంటు, యునైటెడ్ నేషన్స్లో కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద ఒక స్పెసిఫిక్ ఫోకస్ చేశాను.
కాబట్టి నాకు కొంత ఆరోగ్య వ్యవస్థ రంగం మీద కొంత అవగాహన ఉంది. తరువాత ఫైనాన్స్ సెక్రటరీగా కూడా నేను ఒక 5 సంవత్సరాల పాటు